కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నక్సలైట్ల నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న నేపథ్యంలో ప్రముఖ అగ్రనేతలుగా పేరుగాంచిన హిడ్మా తదితరులు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నక్సలైట్లు పోలీసులు ఎదుట పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తెలంగాణ డీజీపీ ఎదుట దాదాపుగా 37 మంది లొంగిపోవడం సంచలనం సృష్టించింది. ఇందులో అగ్రనేతలు ఆజాద్ సహా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉండడం విశేషం. వీరంతా ఆయుధాలతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఖమ్మం కమిటీ మొత్తం దాదాపుగా లొంగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఈ లొంగుబాట్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరందరికీ 1.4 కోట్ల రివార్డు పోలీసులు అందజేయనున్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం భద్రత కల్పిస్తామని ఆ రాష్ట్ర డీజీపీ చెప్పారు. మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో రాబోయే కొద్ది రోజుల్లోనే మరో కొంతమంది అగ్రనేతలు కూడా లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. వీరు అప్పగించిన ఆయుధాల్లో AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, ఒక G3 తుపాకీ, 346 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు 7 మంది, ఖమ్మం డివిజన్ ఏరియా కమిటీ సభ్యుడు గంగా అలియాస్ నీలేష్, మడవి సుక్క, కట్టం మోటు, బిచ్చే, పూనెం ఉంగి, అబ్కా రైమూతి, కుడియం దేవే తదితరులు ఉన్నారు. వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ సభ్యుడు సుక్కి, పైకి, సోడి హిడ్మా కూడా ఉన్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మాడ్వి హిడ్మా ఆధ్వర్యంలో పనిచేసిన PLGA బెటాలియన్ 1 ప్లాంటూన్ B కమాండర్ మాడ్వి కోసా, సెక్షన్ B కమాండర్ నూపో సుక్కి కూడా లొంగిపోయిన వారిలో ఉండడం విశేషం. బస్తర్ డివిజన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమడ, తన దళంలోని 2 డివిజన్ కమాండర్లు, 7 ఏరియా కమిటీ సభ్యులు, 13 మంది సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. కాగా ఆజాద్, అప్పాసి నారాయణ, సోమడ పేరిట ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉంది. వీరికి ఈ మొత్తంతో పాటు డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షల చొప్పున, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల చొప్పున, పార్టీ సభ్యులకు 1 లక్ష చొప్పున, మిగిలిన వారికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 1.41 కోట్ల డీడీని ఆయన నక్సల్స్ కి అందజేశారు. ఖాళీ అయిపోయాయి. ఇందులో ఖమ్మం డివిజన్ కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం కమిటీ, సౌత్ బస్టర్ డివిజన్ కమిటీలు దాదాపుగా నక్సల్స్ రహితంగా తయారైపోయాయి. ఇక కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో మిగిలిన వారు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, రాజరెడ్డి, తిప్పిరి తిరుపతి, గణేష్, బడే చొక్కారావు, పవనానందరెడ్డి, జోడే రత్నాబాయ్, లోకేష్ చందర్, శేఖర్, ముప్పాడి సాంబయ్య, మేఘల మనోజ్, కర్రా వెంకటరెడ్డి, గంగడి సత్యనారాయణ కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.